ఆ నిరసనలు ఒక స్థాయి దాటి మీరు చెప్తున్న జఫర్గఢ్ కావచ్చు, చిల్పూర్ కావచ్చు, స్టేషన్ గన్పూర్ ప్రజలు ఓ కార్యక్రమంలో మీ కార్యక్రమానికి వచ్చి ఆగమాగం చేశారు, అసలు మీకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారంటుంటారు. 100% అండి. వాళ్ళ ముఖ్యమంత్రి గారి మీద ఎవరు ఏం చేస్తలేరా, మోడీ మీద ఎవరు ఏం చేస్తలేరా. ఐఎమ్ ప్రౌడ్. ఎందుకంటే ప్రజలల్లో నానగలుగుతున్నది మనం ఏమంటే వీఆర్ మోర్ రియాక్టింగ్. మనం చాలా రెస్పాండ్ అయ్యే ప్రజలు ఉన్నారంటే మనం చేసే దాని మీద చూస్తూ ఉన్నారు. ఏ అవకాశం వస్తే ఏం చేద్దామని చూస్తూ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారి మీద ఇన్ని విమర్శలు వస్తే ఆయన పనితనానికి ఏమైనా తేడా వస్తుందా? సో నేను మేధావిగా నాకు పేరుంది, డాక్టర్గా నాకు పేరుంది, సామాజిక కార్యకర్త లెక్క పేరుంది. నేను నిర్ణయం తీసుకుంటే ఒక మంచి నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయము అప్పుడు బాధ పెట్టవచ్చు, కానీ రాబోయే రోజులలో మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు నాయకుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అదే జఫర్గఢ్, అదే చిల్పూర్, అదే గన్పూర్ వాళ్ళన్నీ నన్ను బాధ పెట్టినా లేదా నా దిష్టిబొమ్మ తగలబెట్టినా లేకపోతే ఏ రకంగా కార్యక్రమాలు చేసినా కూడా మళ్ళీ ఇవాళ వాళ్ళే నీరాజనాలు పలికితేనే కదా నాకు 4th ప్లేస్ వచ్చింది. అదే మండలాలలో కదా నేను తిరిగింది. వేరే దగ్గర తిరిగి అక్కడ ప్రైజ్ వచ్చిందా నాకేమన్నా? నేనేమైనా మెదక్ పోయి తిరిగినా, లేకపోతే ఆదిలాబాద్ పోయినా, లేకపోతే ఏమైనా మహబూబ్ నగర్ పోయి తిరిగితే నాకు గన్పూర్లో నెంబర్ 1 పేరు వచ్చిందా? రాష్ట్రంలో నెంబర్ 1 పేరు వస్తే రాష్ట్రం అంతా తిరిగితే కాదు కదా. గణపూర్లో ఎక్కడైతే ట్రిటిలో ఎక్కడైతే దిష్టిబొమ్మలతో వాళ్ళ చేతనే మళ్ళీ బేష్ అనిపించుకునే పరిస్థితి రావడం, ఎక్కడైతే జఫర్గఢ్ వద్దనుకున్నారో ఆడి 9 కోట్ల పని తీసుకుపోయినప్పుడు, ఎక్కడైతే వద్దనుకున్న దగ్గర అక్కడ చెల్లు మరమ్మతులు వచ్చే కార్యక్రమాలు, అక్కడ అనేక కార్యక్రమాలు చేయడం వల్ల నిజమే ఎమ్మెల్యే గారు చేసిందే కరెక్టు కాబట్టి వాళ్ళు ఇన్ని నిధులు వస్తున్నాయి అని చెప్పే కార్యక్రమం వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది. ఎక్కడైతే ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ఎక్కడైతే కట్టెలు అమ్ముకున్న కాడ పూలు అమ్ముకోవాలనుకున్నాం మనం. ఆ రకంగా నా ప్రాపర్టీస్ అన్ని తిట్టిన ప్రజల చేతనే జైజాలు కొట్టించుకుంటున్నాను అంటారు 100%. తర్వాత ఇప్పుడు నేను చెప్పిన కదా నా ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నదో మొత్తం కూడా 10 కిలోమీటర్ల పరిధి నా ఊరుకు సంబంధించిన పరిధిలోనే నా ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి. బస్ అంతే, ఇంకా వేరే ఎక్కడ ఉండవు. ఎందుకంటే నేను అక్కడే ఉన్నా. తెల్లారులేస్తే వ్యవసాయం బాయ్ దగ్గర మా భార్య షీజ్ ఎ గెజిటెడ్ ఆఫీసర్, షీజ్ డ్రాయింగ్ 1.7 1,70,000 జీతం. 9 గంటల నుంచి 3 గంటల వరకు డ్యూటీ చేసి వస్తుంది. 3 కాగానే వ్యవసాయం దగ్గర పోయి రాత్రి 9 గంటల దాకా ఉంటుంది. దట్ ఈస్ కమిట్మెంట్. ఫ్యామిలీలో మేము ఎట్లా కష్టపడుతున్నానికి నిదర్శనం. 9 గంటల దాకా ఉండి అన్ని వ్యవసాయ పనులను చూసుకొని ఇంటికి వస్తుంది. దాదాపు 29 కిలోమీటర్లు హన్మకొండ నుంచి గన్పూర్లో మా వ్యవసాయ క్షేత్రాల దగ్గర పోవడానికి. సో అంత కమిట్మెంట్ మా కుటుంబంలో. మా పిల్లల క్రమశిక్షణ ఎక్కడ గింత చిన్న మచ్చ కూడా ఉండదు పిల్లల మీద కానీ. సో ఆ రకంగా ప్రజలలో ఉండాలనుకుంటున్నాం కాబట్టి తప్పకుండా ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉన్నాం. నా ప్రాపర్టీస్ ప్రతిసారి ఎలక్షన్లో ఇప్పుడు 4-5 సార్లు 3-4 సార్లు పోటీ చేసినారు. ప్రతిసారి చెప్పాలి కదా. ఒకళ్ళు చెప్పని ఏమైనా ఉంటే జప్తు చేసుకొని అట్లా ఏమైనా చెప్పని. కోట్ల ప్రాపర్టీస్ అయితే కావు కదా. ఒక ఎకరం ₹1 కోటి వచ్చేదైతే ఉన్నది కదా. కొన్నదే 35,000 ఎకరం. సో ఇప్పుడు 5 లక్షలు అయింది, పోనీ 10 లక్షలు అయింది అనుకో. కొన్నప్పుడైతే 35,000 కదా. 35,000 ఈ మారేపల్లిగూడెం అనే భూమి 90,000 ఎకరం తీసుకున్నాం. మొత్తం సౌడు భూములు అవన్నీ కూడా వ్యవసాయ యోగ్యత లేని భూములు. దాంట్లో మట్టి పోసి అది పోసి వ్యవసాయం సాగు చేయాలి, ముళ్ళ కంపలు పొందొద్దని ఎప్పటికి రాత్రి బావులు.